ప్రియమైన దేవుని పిల్లలారా, గత వీడియోలో మనము ఆదికాండము 4వ అధ్యాయము మొదటి 11 వచనాలను ధ్యానించుకున్నాము. ఆ వచనాలలో కయీను హాబేలును హత్య చేసిన సందర్భం, దేవుడు కయీనుతో చేసిన సంభాషణ, అలాగే పాపం ఎలా మనిషిని దిగజార్చుతుందో మనము చూశాము. ఈ రోజు అదే అధ్యాయంలో ముందుకు వెళ్ళుతూ, ఆదికాండము 4వ అధ్యాయము 12 వచనం నుండి 18వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. ఈ వచనాలలో దేవుడు కయీనుకు ఇచ్చిన శిక్ష, ఆయన చూపించిన కృప, అలాగే కయీను తీసుకున్న నిర్ణయాలు మన జీవితాలకు ఎలా వర్తిస్తాయో లోతుగా పరిశీలించుకుందాం. ఇప్పుడు ఈ వాక్యభాగాన్ని మన హృదయాలతో, శ్రద్ధతో ధ్యానిద్దాం. దేవుని సన్నిధి లేకుండా జీవితం, కయీను జీవితం నుండి ఆధ్యాత్మిక పాఠాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యభాగం కేవలం ఒక పురాతన కథ కాదు. ఇది మన ప్రతి ఒక్కరి జీవితాన్ని పరిశీలించే జీవమైన దేవుని వాక్యం. కయీను జీవితం మనకు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. మనము దేవుని సన్నిధిలో జీవిస్తున్నామా, లేక నెమ్మదిగా ఆయన నుండి దూరమవుతున్నామా అనే ప్రశ్నను ఈ వాక్యాలు మన ముందుకు తెస్తాయి. కయీను తన సోదరుడైన హాబేలును హత్య చేసిన తరువాత కూడా దేవుడు అతనితో మాట్లాడాడు. ఇది ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. పాపం చేసిన తరువాత కూడా దేవుడు మనిషిని వదలడు. కానీ దేవుని మాటలకు మనం ఇచ్చే స్పందనే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మొదటిగా, పాపం మన జీవిత పునాదినే కుదిపివేస్తుంది. వచనం 12లో దేవుడు కయీనుతో ఇలా అంటాడు: నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. కయీను రైతు, నేల అతని జీవనాధారం. దేవుడు అతని శిక్షను అతని బలమైన స్థలాన్నే తాకేలా చేశాడు. అతడు శ్రమపడతాడు, కానీ ఫలితం ఉండదు. ఇది దేవుని నుండి దూరమైన జీవితం యొక్క లక్షణం. ఈ రోజు కూడా చాలామంది ఇదే స్థితిలో ఉన్నారు. శ్రమ ఉంది, పని ఉంది, ప్రయత్నం ఉంది, కానీ మనసులో శాంతి లేదు. ఎందుకంటే ఆశీర్వాదం లేకుండా శ్రమ మాత్రమే ఉంది. దేవుడు లేని శ్రమ మనిషిని అలసిపోయినవాడిగా, నిరాశలో ఉన్నవాడిగా మారుస్తుంది. రెండవది, కయీనులో కనిపించిన తప్పుడు స్పందన. వచనం 13లో కయీను ఇలా అంటాడు: నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఇక్కడ కయీను తన పాపాన్ని ఒప్పుకోలేదు, క్షమాపణ కోరలేదు. అతని మాటల్లో పశ్చాత్తాపం కనిపించదు. అతనికి బాధ పాపం చేసినందుకు కాదు, శిక్ష ఎదుర్కోవలసి రావడమే. ఇది మన జీవితాల్లో కూడా చాలాసార్లు కనిపిస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు రావడం కాకుండా, దేవుని నుండి దూరం వెళ్ళిపోతాము. కానీ దేవుడు మన మాటలను కాదు, మన హృదయాన్ని చూస్తాడు. నిజమైన పశ్చాత్తాపాన్నే కోరుకుంటాడు. మూడవది, దేవుని సన్నిధి నుండి దూరం కావడమే నిజమైన శిక్ష. వచనం 14లో కయీను ఇలా అంటాడు: నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దేశదిమ్మరినై యుండును. దేవుని సన్నిధి లేకపోవడం అంటే కేవలం ఆరాధనకు రాకపోవడం కాదు. అది జీవితానికి దిశ లేకుండా పోవడం, గమ్యం కోల్పోవడం, ఉద్దేశం కోల్పోవడం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనిషికి స్పష్టత ఉంటుంది, శాంతి ఉంటుంది, ధైర్యం ఉంటుంది. కయీను బయట ప్రపంచంలోనే కాదు, తన హృదయంలో కూడా దేశదిమ్మరిగా మారిపోయాడు. నాలుగవది, శిక్ష మధ్యలో కూడా దేవుని కృప కనిపిస్తుంది. వచనం 15లో దేవుడు కయీనును చంపబడకుండా కాపాడేందుకు అతనికి ఒక గురుతు వేస్తాడు. కయీను హంతకుడే అయినా దేవుడు అతనిని వెంటనే నాశనం చేయలేదు. ఇది దేవుని స్వభావాన్ని చూపిస్తుంది. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపిని ప్రేమిస్తాడు. ఆయనకు మనిషి మారాలని కోరిక. ఈ రోజు మనము జీవించి ఉన్నాము అంటే అది దేవుని కృప వల్లే. ఐదవది, కయీను తీసుకున్న అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం. వచనం 16లో వ్రాయబడింది: కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళెను. దేవుడు అతనిని వెళ్ళగొట్టలేదు, కయీనే వెళ్ళిపోయాడు. ఇది చాలా ముఖ్యమైన విషయానికి. దేవుడు దగ్గర ఉండమని పిలుస్తాడు, కానీ మనిషి తన గర్వం, భయం, అపరాధ భావం వల్ల దేవుని నుండి దూరమవుతాడు. దేవుని సన్నిధిని విడిచిపెట్టినప్పుడు జీవితం క్రమంగా కఠినమవుతుంది, ప్రార్థన భారమవుతుంది, పాపం సాధారణంగా అనిపించడం ప్రారంభమవుతుంది. ఆరవది, దేవుని లేకుండా నిర్మించిన జీవితం. వచనాలు 17 మరియు 18లో కయీను ఒక ఊరు కట్టాడు, కుటుంబాన్ని పెంచాడు, వంశాన్ని కొనసాగించాడు. బయటకు చూస్తే ఇది అభివృద్ధిగా కనిపిస్తుంది, కానీ ఈ అభివృద్ధి దేవుని సన్నిధి లేకుండా జరిగింది. దేవుడు లేని విజయం చివరికి శూన్యతనే ఇస్తుంది. ఎంత సాధించినా లోపల ఖాళీ ఉంటే ఆ జీవితం సంపూర్ణం కాదు. ఈ వాక్యాలు మన ముందుకు ఒక ప్రశ్నను తీసుకొస్తున్నాయి. మనము ఎక్కడ ఉన్నాము? దేవుని సన్నిధిలోనా, లేక నోదు దేశంలోనా?
మన జీవితం ఆశీర్వాదంతో నిండిందా లేక కేవలం శ్రమతో నిండిందా? దేవుడు కయీనును అప్పుడే నాశనం చేయలేదు. అదే దేవుడు ఈ రోజు కూడా మనకు అవకాశం ఇస్తున్నాడు. పశ్చాత్తాపపడడానికి, మారడానికి, తిరిగి ఆయన సన్నిధిలోకి రావడానికి. దేవుని సన్నిధిలోనే నిజమైన శాంతి ఉంది. దేవుని సన్నిధిలోనే నిజమైన జీవితం ఉంది. దేవుని సన్నిధిలోనే మన శ్రమ ఆశీర్వాదమవుతుంది. ఈ రోజు దేవుడు మనలను పిలుస్తున్నాడు. నీవు ఎంత దూరం వెళ్ళిపోయినా నా సన్నిధికి తిరిగి రా అని. ఆమేన్.